మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో సుమారు 30 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. హిమాయత్ సాగర్ వద్ద వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్, కిస్మత్పూర్ గ్రామంలో సుమారు 12 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం, ప్రజలకు అందుబాటులో ఈ కార్యాలయానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రారంభోత్సవం చేసుకొని మా స్పీకర్ గారు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం. ఈ ప్రాంత వాసులు అందరూ కూడా బండ్లగూడకు సంబంధించిన ప్రాంత వాసులు వారికి సంబంధించిన సమస్యల పరిష్కారం గురించి, అదేవిధంగా నిత్యం అధికారపరంగా పనులు నిర్వహించే అధికారులకు కానీ ఒక మంచి కార్యాలయం ఏర్పాటు చేసుకుని మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్న తరుణంలో అందరికీ కూడా శుభాకాంక్షలు. రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మూసీ నిర్వాసితులకు మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? మూసీ నది నిర్వాసితులకు కానీ మూసీ నది కార్పొరేషన్ లో పెద్ద ఎత్తున దానికి పెద్దలు చంద్రబాబు గారు, ప్రసాద్ స్పీకర్ గారు, మహేంద్రన్న గారు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో ఎంతో మంచి డెవలప్ చేసుకున్నాం. నిజంగా కూడా నేను ఎమ్మెల్యేగా ముందు గెలిచినప్పుడు మీకు అందరు తెలుసు, ఈ అంతా కూడా ఏ విధంగా ఉండే ఎట్లా ఉండే మీకు అందరూ తెలుసు. మంచినీటి సమస్యకు పైప్ లైన్ పరిస్థితి ఉండే. నేను గెలిచిన తర్వాత నిజంగా కూడా ఈ 16 సంవత్సరాలలో ఎంతో మంచి అభివృద్ధి చేసుకున్నాం. అభివృద్ధి చేసుకుని ఈ రోజు